హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత నరేంద్ర మోదీ గారు ఫాలో అయినటువంటి డిప్లొమసీ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్గా 1971లో పాకిస్తాన్ మీద మూడోసారి యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా ఉన్న పాకిస్తాన్ అని బంగ్లాదేశ్ అనే ఒక కంట్రీని లిబరేట్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇందిరాగాంధీ గారు 1971లో ఎలాంటి డిప్లొమసీని ఫాలో అయ్యారు, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత నరేంద్ర మోదీ గారు యాజ్ ఇట్ ఈజ్గా అవే స్టెప్స్ ఫాలో అయ్యి ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టారు. సో ఏం చేశారు, ఎలా చేశారు అనేది కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేశాం. పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇండియాకైతే దగ్గరగా సంఘీభావంలో భాగంగా అమెరికా నుంచి, రష్యా నుంచి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి, వెస్ట్ ఏషియాలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి సంఘీభావం రావడం అయితే జరిగింది. ఈ క్రమంలో కన్సెన్సస్ బిల్డ్ చేసి టెర్రరిస్టుల మీద అటాక్ చేసేయాలి, టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేయాలని డిసైడ్ అయినటువంటి ఇండియా బ్యాక్ డోర్లో డిప్లొమాటికల్లీ కన్సెన్సస్ బిల్డ్ చేసే ప్రయత్నంలో భాగంగా మరీ ముఖ్యంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ యాజ్ వెల్ as ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చాలామంది ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చాలామంది డిప్లొమాట్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోదీ గారు కూడా గ్లోబల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సింగ్ లీడర్స్ అందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ ఏదైతే పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరిగిందో 2019లో పుల్వామాలో జరిగిన ఇన్సిడెంట్కి అనుగుణంగా తర్వాత సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగిందో పహల్గామ్ తర్వాత కూడా అలాంటి టెర్రర్ అటాకే జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేసి ఇండియాలో అండ్ ప్రపంచంలో కూడా మెజారిటీ దేశాలు ఈ అంశాన్ని అయితే క్లియర్గా గ్రహించాయి. బట్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ తన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ద్వారా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే డిప్లొమాటికల్లీ కన్సెన్సస్ బిల్డ్ చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా గ్రీన్ అప్రూవల్ ఇచ్చింది. టెర్రరిస్ట్గా అగెనిస్ట్గా ఇండియా తీసుకునే ప్రతి మూవ్ని సపోర్ట్ చేస్తామనేసి. తర్వాత డొనాల్డ్ ట్రంప్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జేడీ వ్యాన్స్ కూడా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఫారిన్ సెక్రటరీ ఆఫ్ యూఎస్ఏ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఫ్రాన్స్ తర్వాత యూరోపియన్ యూనియన్ కంట్రీస్ తర్వాత బ్రిటన్ లాంటి దేశాలు కూడా టెర్రరిస్టులకు అగెనిస్ట్గా ఇండియా తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పారు. బట్ అట్ ద సేమ్ టైం బోర్డర్ ఎస్కలేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రొవోక్ చేయొద్దు. ప్రొవోక్ చేసి సౌత్ ఏషియాలో ఒక టెన్షన్ సిచ్యువేషన్ ఆర్ అన్స్టెబిలిటీని క్రియేట్ చేయొద్దు అనేసి మెజారిటీ దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఇండియాకి అయితే ఒక సూచన ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు చాలా స్విఫ్ట్గా దేశంలో ఉన్నటువంటి బీహార్ వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ వచ్చారు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాలు పర్యటించి తన మైండ్లో ఏముందో వివిధ ర్యాలీల్లో మీటింగుల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇదే క్రమంలో అంగోలాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇండియాకి రావడం, అంగోలాన్ ప్రెసిడెంట్తో డిప్లొమాటికల్లీ మీటింగ్ జరుపుకోవడం, తర్వాత వివిధ దేశాల వాళ్ళతో డిప్లొమాట్స్ పరంగా జయశంకర్ గారు ఏదైతే మంత్రాంగం నడిపాడో అదంతా ఒక పక్క జరుగుతూ ఉండగానే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్తో, డిఫెన్స్ మినిస్టర్తో, తర్వాత హోంమంత్రితో రెగ్యులర్గా జరుపుతున్నటువంటి మీటింగ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఇండియా పుల్వామా తర్వాత ఎలా అయితే సర్జికల్ స్ట్రైక్ చేసిందో పహల్గామ్ తర్వాత కూడా అలాంటి టెర్రర్ అటాక్ చేస్తుందని ఊహించారు. అలా అనుకున్నట్లుగానే ఫ్యూ డేస్ ఏగో మనకు ఆపరేషన్ సింధూర్ అయితే మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ ప్రయత్నంలో భాగంగా 1971లో ఇందిరాగాంధీ గారు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో సిమిలర్ ప్యాషన్లో అలానే నరేంద్ర మోదీ గారు ఫాలో అయ్యారనేసి మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే ఒక ఆర్టికల్ చెప్తా ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది 1971లో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంటర్నల్ క్రైసిస్ వల్ల ఇండియాలోకి పెద్ద మొత్తంలో బంగ్లాదేశీలు రిఫ్యూజీగా వచ్చి షెల్టర్ అవుతున్నారు. ఇది ఇండియన్ యొక్క ఒక డెమోగ్రఫీ కాంప్లెక్స్ని దెబ్బకొట్టేలా ఉంది. సో దీన్ని ఎట్లయినా అడ్రస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి లీడర్స్ కన్సెన్సస్ తీసుకొని ఈ పర్టికులర్ ఇష్యూని అడ్రస్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశాలు మొత్తం దేశాల అధినేతలతో కొన్నిసార్లు ఒకసారి టూర్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇందిరాగాంధీ గారు సెన్స్ చేసిందంటే ఏ టైంలో ఉన్నా పాకిస్తాన్తో మూడో యుద్ధం జరగబోతుంది. సో దానికి ప్రిపేర్డ్గా ఉండాలంటే ఫస్ట్ ఇండియా చాలా ప్రిపేర్డ్గా ప్రపంచ లీడర్షిప్తో వాళ్ళ కన్సెన్సస్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మిలిటరీ పరంగా సపోర్ట్, ఎందుకంటే ఆ రోజుకి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అంటే పాకిస్తాన్కి స్ట్రాంగెస్ట్ అలీగా ఆ రోజు యుఎస్ ఉంది. ఈరోజు యుఎస్ఏ కొంచెం న్యూట్రల్గా పాకిస్తాన్తో ఉన్నటువంటి పాత సంబంధాలు కొంచెం పక్కన పెట్టి ఇండియాతో కొంచెం బెటర్గా ఇండియన్ మార్కెట్ కోసం ఇండియాతో కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ 1970స్లో అలా లేదు. ఈ 1970స్లో పాకిస్తాన్కి చాలా స్ట్రాంగ్ అండ్ లాయల్ సపోర్ట్, లాయల్ బ్యాకప్ ఇచ్చినటువంటి దేశంగా పాకిస్తాన్ ఉండింది, యుఎస్ఏ ఉండింది. సో యుఎస్ఏని కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా ఇండియా లాంటి దేశం ఆ రోజు ఎకానమీ పరంగా అంతా స్ట్రాంగ్ అవ్వలేదు.
మిలిటరీ పరంగా మనకు ప్రతిదీ డిపెండెన్సీ ఉండింది. సో ఆ క్రమంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఫస్ట్ సోవియట్ యూనియన్, తర్వాత వెస్ట్ జర్మనీ, అప్పటికి ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ అని 2 దేశాలుగా ఉండే జర్మనీ యునైటెడ్ జర్మనీగా కలవలేదు. సో వెస్ట్ జర్మనీ వెళ్ళి జర్మన్ లీడర్షిప్ని కలిశారు. తర్వాత యుఎస్ఎస్ఆర్ వెళ్ళి రష్యన్ యుఎస్ఎస్ఆర్ లీడర్షిప్ని కలిశారు. తర్వాత ఇందిరాగాంధీ గారు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి వెస్ట్రన్ దేశాలన్నింటినీ కలిసి వాళ్ళందరితో చాలా క్లియర్గా చెప్పారు. పాకిస్తాన్ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు, యుద్ధం అనేది కానీ ఎరేజ్ అయితే ఎలా ముందుకెళ్ళబోతున్నారో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ క్రమంలో ఇందిరాగాంధీ గారు మాత్రం మిలిటరీ పరంగా ఎలాంటి సపోర్ట్ కావాలని రష్యా నుంచి అందుతున్నది ఒక భరోసా తీసుకున్న తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశాలన్నిటితో మాట్లాడిన తర్వాత ఆఖరికి పాకిస్తాన్కి అత్యంత ప్రియమిత్రులైనటువంటి అమెరికాతో కూడా మాట్లాడి, అమెరికన్ ప్రెసిడెంట్ ఆ రోజు రిచర్డ్ నిక్సన్గా ఉన్నారు, అతనికి కూడా లెటర్ రాసి ఈస్ట్ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా అన్వైజ్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అన్టెనబుల్గా ఉన్నాయి, వాటిని స్పేర్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ భారతదేశం సిద్ధంగా లేదనేసి చాలా క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఒక లెటర్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే ఇందిరాగాంధీ గారు చేశారు. సో ఈ ఇందిరాగాంధీ గారు ఈ లెటర్ రాసిన తర్వాత ఇంకా పాకిస్తాన్తో విధిలేని పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో ప్రయత్నంలో భాగంగా దగ్గరగా 93,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ని వార్ ఆఫ్ ప్రిజనర్స్ కింద వాళ్ళని క్యాప్చర్ చేయడం జరిగింది. తర్వాత ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క ఆర్మీ మొత్తాన్ని కంప్లీట్గా ఓడించేసి ఈస్ట్ పాకిస్తాన్ని కాస్త లిబరేట్ చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడేదానికి ఇందిరాగాంధీ గారు ఒక డెసిసివ్ స్టెప్ని తీసుకొని ఒక కొత్త దేశాన్ని ఏర్పడి భారతదేశానికి ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ పరంగా 2 పక్కల ఉన్నటువంటి తలకాయ నొప్పిల్లో ఒక పక్క ఇప్పుడు బంగ్లాదేశ్గా ఉన్నటువంటి అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉండింది. ఆ దేశాన్ని ఒక దేశంగా ఒక సపరేట్ సావరిన్ దేశంగా ఏర్పరిచి ఇండియాకు ఒక పక్క ఉండేటువంటి హెడేక్ని అయితే తగ్గించగలిగారు. సేమ్ ఇందిరాగాంధీ గారు 1971లో ఏదైతే డిప్లొమసీని ఫాలో అయ్యారో ప్రపంచ దేశాలు కన్సెన్సస్ తీసుకొని ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మీద యుద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా సేమ్ నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ప్రయత్నంలో భాగంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రష్యా నుంచి, యుఎస్ఏ నుంచి, యూరోపియన్ యూనియన్ లీడర్స్ అందరితో సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు డిప్లొమాటికల్లీ మాట్లాడే ప్రయత్నం చేశారు. కొన్ని దగ్గరలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు విదేశాల్లో ఉన్నటువంటి డిప్లొమాట్స్తో దగ్గరగా ఢిల్లీలో 200 మంది విదేశాంగ డిప్లొమాట్స్తో మాట్లాడే ప్రయత్నం చేసి ఒక కన్సెన్సస్ బిల్డ్ చేసిన తర్వాత మాత్రమే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టారు. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టే ముందు ప్రతి దేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇండియన్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్ అది ఖచ్చితంగా సివిలియన్ని పాకిస్తాన్ ఆర్మీని ఎలాంటి ఇబ్బంది చేయకూడదు, ఖచ్చితంగా టెర్రరిస్ట్ స్థావరాలని కేంద్రంగా చేసుకొని మాత్రమే ఈ దాడులు ఉంటాయి. సో సివిలియన్కి పాకిస్తాన్ మిలిటరీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేయకుండా ఓన్లీ పాకిస్తాన్ బేస్డ్ పాకిస్తాన్లో షెల్టర్ తీసుకొని ఉంటున్నటువంటి టెర్రర్ స్థావరాల మీద పీఓకే యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్లో టార్గెట్ చేస్తామన్నారు. సిమిలర్లీ అదే మేనర్లో అటాక్ చేశారు. ఆ అటాక్ చేసిన తర్వాత 2 దేశాల మధ్య బోర్డర్స్ అండ్ టెన్షన్స్ పెరిగినాయి. బోర్డర్ దగ్గర 2 దేశాల్లో కొంతమంది సైనికులు చనిపోయారు, కొంతమంది సివిలియన్స్ చనిపోయారు, కొంతమంది సివిలియన్స్ గాయపడ్డారు. కొంత యుద్ధ వాతావరణం ఏర్పడి ముందుకెళ్తున్న క్రమంలో ఆఖరికి విధిలేని పరిస్థితుల్లో అమెరికా యొక్క సపోర్ట్ తీసుకొని పాకిస్తాన్ డిప్లొమాటిక్ ఛానల్ ద్వారా ఒక టాక్స్ని ఒక 1.5 డే టాక్స్ కంటిన్యూ అయిన తర్వాత 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి అయితే ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం పాకిస్తాన్ అయితే తన పరంగా తను రక్షించుకునే ప్రయత్నంలో చేసింది. కానీ నరేంద్ర మోదీ గారు ఫాలో అయినటువంటి డిప్లొమాటిక్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా 1971లో ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని 2 ముక్కలు చేసే ప్రయత్నంలో భాగంగా ఏ ప్రొసీజర్ని ఫాలో అయ్యారో ఎగ్జాక్ట్లీ అదే ప్రొసీజర్ని ఫాలో అయ్యారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు బీజేపీ వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ గురించి దేశానికి చాలా నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇది ప్రజాస్వామ్యం మీద చాలా పెద్ద మాయని మరకలా పడ్డదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అవకాశం వచ్చినప్పుడు ఏ ఇందిరాగాంధీ గారిని అయితే వీళ్ళు వ్యతిరేకిస్తారో ఆ ఇందిరాగాంధీ గారి ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఆ రోజు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ అనే దేశంగా లిబరేట్ చేయగలిగారు. సేమ్ ఆవిడ పందాలోనే డిప్లొమసీని కంటిన్యూ చేసి వీళ్ళు ఆపరేషన్ సింధూర్ చేశారు. సో వీళ్ళు బయటికి చెప్పే నీతి ఒకటి బీజేపీ వాళ్ళు, కానీ లోపల యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు ఫాలో అయ్యి చాలా పాలసీస్ వీళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. కానీ బయటికి మాత్రం కాంగ్రెస్ యొక్క పాలసీలు వీళ్ళు ఒప్పుకునే పనిచేయరు. లోపల మాత్రం చాలా అంశాల్లో వీళ్ళు కాంగ్రెస్ పాలసీని ఫాలో అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీని అపోజ్ చేశాడు, ఆధార్ని అపోజ్ చేశాడు, తర్వాత నాట్ గ్రిడ్ని అపోజ్ చేశారు.
అలా సెంటర్లో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టూ మెనీ పాలసీస్ని వచ్చేసి ఆయన ప్రధాని అయిన తర్వాత ఆ పాలసీలన్నీ తీసుకుని ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది బీజేపీ యొక్క జనరల్ హిపోక్రసీ అనమాట. జనరల్గా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన దాన్ని కాపీ కొట్టుకుంటూ ముందుకెళ్ళడం తప్ప బీజేపీకి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ లేదు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1971లో జరిగిన ఇన్సిడెంట్ని వాళ్ళు 2025లో కాపీ కొట్టి అదే ఫార్ములాతో ముందుకెళ్ళి ఆపరేషన్ సింధూర్ని అయితే చేయగలిగారు. థ్యాంక్ యూ.